నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మనం గమనించండి, వృషభ రాశి వారికి చాలా మంచి అదృష్టమే. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే మేషరాశిలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తున్నాడంటే, మనకు ఈ 30వ తారీఖు తర్వాత అంటే మే మాసంలో గురుడు మనకు ఈ వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మనం తెలుసు కదా, గురుడు ఎప్పుడైనా 365 రోజులు ఉంటాడు. దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఆ స్థాన చలనం చేసినప్పుడు ఏంటంటే, మనకు ఈ 12 రాశులకు 12 పుష్కరాలు మొదలవుతాయి. అందులో భాగంగా మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు మనకు గంగానది పుష్కరాలు వచ్చేసాయి. ఇప్పుడు అదేవిధంగా వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఏంటంటే, మనకు నర్మదా నది పుష్కరాలు అనేది కూడా మొదలవుతాయి. ఈ నర్మదా నది తీరం ఒడ్డునే ఓంకారేశ్వర టెంపుల్ ఉంది. ఇది మధ్యప్రదేశ్. సో అక్కడ నుండి మనకు పుష్కర శోభ అనేది కూడా అక్కడ నుండి మొదలవుతుంది. అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి పుష్కరాలు. ఇంకా ఎంత అద్భుతమో చూడండి. అందుకే వృషభ రాశి వారిని పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా కూడా మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి 12 సంవత్సరాల తర్వాత మీకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి టైం ఇది. దీన్ని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఆ రోజు ఏం చేస్తానంటే, మీ పేరు మీద 18 బీజాక్షరాలు తీసుకెళ్లి ఓంకారేశ్వర టెంపుల్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేను ఆ నదిలో వేస్తాను, పుష్కర నదిలో వేస్తాను 18 బీజాక్షరాలు. అది అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఈ యొక్క మీ గోత్రనామాల మీద నేను ఆ పుష్కర నదిలో వేసిన తర్వాత అక్కడ నుండి ఆ యొక్క పుష్కర నది జలం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు మే 4వ తారీఖున నేను శని హోమం తలపెట్టబోతున్నాను. ఆ శని హోమం అనేది కూడా మీ గోత్రనామం మీద జరిపించి ఈ శని హోమం వీడియో అండ్ ఈ పుష్కర నది జలము అనేది కూడా మీకు ఇంటికి పోస్ట్ చేస్తాను. ఇది వృషభ రాశి తప్పకుండా ఆ నీటిని చల్లుకొని మనసులో సంకల్పం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కార్యక్రమం మీరు తప్పకుండా చేయాల్సిందే. 100కు 200% చెప్తున్నాను నేను. మంచి జరుగుతుందండి. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం ఇది. కాబట్టి గురుడు మార్పు అనేది కూడా సహజంగా మనకు ప్రతి సంవత్సరానికి మారుతూనే ఉంటుంది. కాబట్టి మనకు ఈ వృషభ రాశి వారికి అయితే ప్రత్యేకంగా ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు అనేది వీళ్ళకి సంబంధించినవి. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. ఈ శని హోమం కూడా మీరు ఇదివరకు చేయించుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ పుష్కర సమయంలో ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, గురువు వ్యయంలో రవితో ఉన్నాడు. ఇప్పుడు మెయిన్గా వ్యయస్థానంలో ఉన్నాడు రవి. తర్వాత శనితో దశమంలో కుజుడు ఉన్నాడు. రాహు 11వ ఇంట్లో, బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు. కేతు పంచమ స్థానంలో ఉన్నాడు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. దీనికి చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారండి. ఆదాయం 2 ఉంది, వ్యయం పెరిగిపోయింది. దీనికి ఏం బాధపడవలసిన అవసరం లేదు. అందుకే మీ రాశిలో ఈ పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి మీ అంత అదృష్టం ఇక ప్రపంచంలో ఉండకపోవచ్చు. కాబట్టి ఒకసారి మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ కోణంలో మీ పేరుని సరి చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇవన్నీ కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసం నుండి మంచి జరగబోతుంది. ఈ నెల 15 రోజుల నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి. క్రోధినామ సంవత్సరం అనేది కూడా మీ జీవితంలో ఒక మంచి మార్పును, అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి సంవత్సరం. దీనికి మీరు ఆదాయం తక్కువ ఉంది, వ్యయం పెరిగిపోయిందంటే మాత్రం ఏమాత్రం ఉండదు. అందుకే దీని నుండి మనం బయటపడడానికి మన పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని దాన్ని రోజు నోట్బుక్ మీద రాయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సర్టిఫికెట్ ఏది మార్చడం అవసరం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.